ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయంటే పల్పు పరిశ్రమలు తోతాపురి మామిడి రకానికి 8 రూపాయలు చెల్లించాలి, తక్కువ కాకుండా 8 తక్కువ కాకుండా చెల్లించాలి. ఒకవేళ డిమాండ్ ఉంటే ఎంతైనా పెట్టుబడి పెట్టి కొనుక్కోవచ్చు. తర్వాత 8 రూపాయలు ప్లస్ గా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి ఇన్సెంటివ్ గా ప్రతి కేజీకి 4 రూపాయలు అంటే టన్నుకు 4,000 రూపాయలు అదనపు ధరగా ప్రైస్ ఇచ్చి 8, 4 ప్లస్ కలిపి 12,000 రూపాయలుగా ఈ జిల్లాలో తోతాపురి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. దీన్ని ఎవరైనా కూడా అధిగమిస్తే పరిశ్రమల యాజమాన్యాలు కానీ ఎవరైనా కానీ అధిగమిస్తే దానిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల నాయకులకు రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం కూడా ఎక్కడైనా తక్కువ ధరకు వాళ్ళు కొంటామంటే మనం కూడా అమ్మేదానికి సిద్ధపడకూడదు. 12 రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించిన ప్రభుత్వం 8 రూపాయల పరిశ్రమలో కొనాల్సిందని చెప్పేసి కూడా మనం కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ర్యాంపుల్లో కావచ్చు, లేదా మండిలో కావచ్చు, లేదా ఇక్కడ రోడ్లో కావచ్చు, మేము అప్పుడే క్యాష్ ఇస్తాము, మాకు కొంచెం తక్కువ ధర ఇవ్వండి అంటే మన బలహీనతని మనకి గొడవలు పెట్టి కూడా కొందరు అసాంఘిక శక్తులు మనకు ప్రభుత్వానికి కావచ్చు లేదా రైతులను దెబ్బతీసి లాభాపేక్ష కోసం దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవి కూడా మన రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఊరు మీద కర్నూలు ఆట నుండి ఇక్కడ పనిచేసేకి వచ్చినారా? పర్లేక కర్నూలు మీదే ఎవరు? అదే ఎక్కడ? కర్నూలు దగ్గర మార్కాపురం. ఆడ నుండి వచ్చి ఇక్కడ పని చేస్తా ఉంటారు. ఎవరు మీకు కూలి ఇచ్చేది? ప్రభాకర్ సారా? రైతులే లేదంతా బ్రోకరేజ్ ఉంటే నువ్వు అక్కడ రైతు రైతు కథ చెప్తాడు. ఎవరున్నారు రైతు? అన్ని ఇచ్చినారా? ఇంకా రేటు కాలేదు, తోలినావు అంతే. అంటే బ్రోకరేజ్ కి ఎంత? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు కొని అమ్మేదా? అవునా? మాలి టీ అబ్బా కాదు కాదు ఉంటా. నేను చెప్పేది వినా, ఇది అది కప్ప. సరే, వచ్చిన రైతులకంతా మంచి ధర మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో అది ఇచ్చి వాళ్ళని సంతోష పెట్టాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఓకేనా? రైట్. మన రైతులందరికీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు, ప్లస్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు, చిత్తూరు ఎమ్మెల్యేగా నేను, అందరూ కలిపి రైతుల తరపున ఎంతో ఎక్సర్సైజ్ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి కూడా ఒక రైతు బిడ్డే కాబట్టి రైతుల కష్టాన్ని తెలిసి ఇవాళ అంటే నిన్ననే అనౌన్స్ చేశారు. ఇవాళ ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 8 రూపాయలు ఫ్యాక్టరీ వారు రైతులకి ఇవ్వాల్సిందిగా 4 రూపాయలు ఆంధ్ర ప్రభుత్వం నుండి ఇచ్చే విధంగా టోటల్ 12 రూపాయలు ఏదైతే నిర్ణయించారో వాటి ప్రకారం ఎక్కడ కూడా మండీల వారు కావచ్చు, బ్రోకరేజ్ చేసే వాళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా వైలేషన్ కాకూడదు. ఎక్కడైనా వైలేషన్ జరిగినట్టు మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాటిపైన ఆ కంపెనీల పైన కొన్ని చర్యలు తీసుకోవడానికి వెనకడిగేసే క్వశ్చనే ఉండదు. ఎందుకంటే రైతులకి 12 రూపాయలు కూడా గిట్టదు. అయినను పక్క రాష్ట్రంలో అది కృష్ణగిరి కావచ్చు, ధర్మపురి కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో మరీ దారుణంగా 4 రూపాయలు అని చెప్పే కాడికి అక్కడ రైతులు ధర్నాకి పిలుపునిచ్చారు. దాంతో
అక్కడి రైతులు కూడా ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మన రాష్ట్రం పట్ల కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అన్నిట్లో ముందంజలో ఉంటారు. ఈ ఎక్సర్సైజ్ గత 2-3 నెలలుగా మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ గారు చాలా దీనిపైన అంటే IASకి ప్రిపేర్ అయినప్పుడు ఆయన తయారయ్యాడో లేదో కానీ రైతుల సమస్యల పట్ల ఈ మ్యాంగో సీజన్లో అన్ని ఫ్యాక్టరీలు స్వయాన విజిట్ చేసి ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన ఏ ఒక్క మాటని కూడా లెక్క చేయకుండా అంటే మా దగ్గర ఇంత స్టాక్ ఉంది అంత స్టాక్ ఉంది మేము ఇంతకంటే కొనలేము అని వాదనలు విన్న తర్వాత ఆయన ప్రతి ఫ్యాక్టరీ కూడా విజిట్ చేయడం జరిగింది. బాగా అధ్యయనం చేసిన తర్వాత రెవెన్యూ అగ్రికల్చర్ సెక్రటరీలను పిలిపించి చిత్తూరుకి ఇక్కడ ఉన్న సమస్యల్ని మొత్తం నివేదించి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టించి నిన్ననే మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు 8 రూపీస్ ఏ ఇండస్ట్రీ వారు కూడా తక్కువ లేకుండా ఇవ్వాలి, ప్రభుత్వం అదనంగా 4 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. అందుకని మా చిత్తూరు రైతుల మ్యాంగో రైతుల అసోసియేషన్ తరపున ప్రభుత్వానికి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే ఫ్యాక్టరీలకు తోలిన టన్ను బిల్స్ ఉంటాయో వాటిని మన ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిట్లన్నీ వేసే తోలాలి. ఆ పర్మిట్లన్నీ స్వీకరించి రైతులకి 4 రూపాయలు సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇస్తాం. వినండి. ఇప్పుడు మేము ఎలక్షన్ సమయంలో హామీలు ఇచ్చాం. మహిళలకు బస్సులు ఇస్తాం, సిలిండర్లు ఇస్తాం, మగవారికి తాగడానికి మంచి మందు ఇస్తాము. పాతకాలంలో అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినట్టు పిచ్చగారి మందు ఇవ్వము అని చెప్పినాం. అది ప్రభుత్వంలోకి వచ్చి గెలిచి జీవోలు పెట్టి తగు మంత్రులు అయినాక కదా జరిగింది. నిన్న ముందు రైతులకు శుభవార్త చెప్పామంటే కంగారు పడకండి, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది అని. అది జీవో రూపంలో సెక్రటరేట్కి పోయి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు నోటీస్ నుండి పోయిన తర్వాత జీవో ఇష్యూ అవుతుంది. జీవో వచ్చాక అందరికీ వస్తుంది కాబట్టి ఆ ప్రకారమే జరగాలి. కాకుండా వైలేషన్ చేస్తే ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సీజ్ చేసేయడం జరుగుతుంది. అది ఫ్యాక్టరీ కానీ మండీ కానీ. అందరినీ పిలిచి మీటింగ్ జరుగుతా ఉంది. మీరు ఒకటే తెలుసుకోవాలి, మీడియా ముఖాంతరం ఫ్యాక్టరీలకు కూడా మేము స్వచ్ఛంగా తెలియజేయడం ఒక్కటే, మా ముఖ్యమంత్రి గారు 8 రూపాయలు రైతులకి ఫ్యాక్టరీలు ఇవ్వాలి, 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పిన తర్వాత ఎవరైనా వైలేషన్ చేస్తే మీరు చూస్తారు కదా, ఎప్పుడూ లేని విధంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇక తెరుచుకుంటాయి. వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, వ్యాపారస్తులు రైతుల కష్టాలు తెలియదు, 4 రూపాయలకు వచ్చినా తీసుకుంటారు, ఊరికే పోసిపోయినా ఎత్తుకోపోతామని ఉంటారు. మనిషికి సమాధానం చెప్పేది ఉండదు. ఒకటే క్లియర్ ఇండికేషన్, బ్యాగులు తెచ్చుకున్నారా, బ్యాగులు తెచ్చుకోలేదా, హార్వెస్టింగ్ చేసుకుంటారా లేదా, ఇవన్నీ అనవసరం. గతంలో జరిగిన విధంగా పర్చేస్ చేయకపోతే ఆ ఫ్యాక్టరీల పైన తగు చర్యలు అన్నాం. అంటే అర్థం ఏమి, అన్నిటినీ కూడా మీడియా ముందర కొన్ని మాట్లాడలేము. జీవో వచ్చిన తక్షణం ఏ ఫ్యాక్టరీ అయినా ఓపెన్ చేయకపోతే ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తాం, రైతులకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చేస్తాం. డెఫినెట్ గా మేము రైతుల పక్షాన ఉన్నాం కాబట్టి రైతులకి ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మేము ఏదైతే రేపు జీవో రాలేదన్నారు కాబట్టి జీవో వచ్చేదాకా ఆగుతాం. జీవో వచ్చిన తక్షణం ఫ్యాక్టరీలు ఓపెన్ కాకపోతే ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఎవరైతే మీడియేటర్స్ ఉండారో, బ్రోకరేజ్ చేశారో వాళ్ళందరినీ కూడా కట్ చేస్తూ ఫ్యాక్టరీల వాళ్ళకి చెప్తున్నాం. ఫ్యాక్టరీల వాళ్ళు తీసుకోగలిగితే రేపు నుండి వారికి మంచిది. వారు తీసుకొని పక్షాన ఏం చేస్తామనేది ఫర్దర్ చెప్తాం. అంటే మేము వ్యాపార పరంగా ఎవరిని కూడా ఇల్లీగల్ గా మేము ఎటువంటి ప్రకటనలు చేయము. మేము కోరుకునేది ముందు మా చిత్తూరు రైతుల దగ్గర నుండి కొనాలి అని డిమాండ్ పెడతాం తప్పితే మీరు ఇంకొకరి దగ్గర కొనకూడదు, పలానా వాళ్ళదే కొనాలి, పలానా టీడీపీ వాళ్ళదే కొనాలి, లేదా పలానా వాళ్ళదే, అటువంటివి ఏవి మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆదేశించరు. రైతులు అందరూ రైతులే. నేను అనేది పక్క రాష్ట్రమైనా రైతే, వాడికి అవసరం ఉంటే అమ్ముకుంటాడు. బట్ అట్టని మన నియోజకవర్గంలో రైతులది కాదని
బయట వాళ్ళది ఎక్కువ కొనేకి చూస్తే మాత్రం మేము అడ్డుకుంటాం. మన ఆంధ్ర పర్మిట్ ఉన్న కాయకి మాత్రమే పర్మిట్. మీరు ఇల్లీగల్ గా తోలేసి మేము తోలినామంటే అదంతా నడవదు. అందుకనే రేపు క్లియర్ గా పేపర్లలో కూడా నీట్ గా నైట్ కి జీవో రావచ్చు. వస్తే మనం దాన్ని స్వాగతించి రైతులందరికీ కూడా తెలియజేద్దాం. యాజ్ పర్ పర్మిట్ పోతే వాళ్ళకి 4 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. మేము ఎవరికో బ్రోకరేజ్ అమ్మేసి ఉంటే వాళ్ళు కోసుకోపోయినారు మాకు కావాలి అంటే అటువంటి ఇల్లీగల్ థింగ్స్ మా ప్రభుత్వంలో జరగవు.